వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్ కెప్టెన్సీ టాస్క్ సెలక్షన్స్ మీలో ఎంతమంది చూశారు? ఆ సెలక్షన్స్, ఆ ప్రాసెస్ గానీ, ఆ ప్రాసెస్ లో టెనెంట్స్ బిహేవ్ చేసిన విధానం గానీ, ఎవరు ఎలా అనిపించారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సంజన ఫేవరెటిజం చేసిందని ఆ టెనెంట్స్ చాలా మంది అంటున్నారు. సంజన ఒకతే ఫేవరెటిజం చేసిందా? మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదా? మీ ఒపీనియన్ ఏంటి? అండ్ శ్రీజ అండ్ ప్రియ ఇప్పుడు ఎవరైతే నలుగురిని బయటకు పీకేశారో టెనెంట్స్, నలుగురిలో హరీష్ గారు పెద్దగా వాదించుకోలేదు. కళ్యాణ్ ఆర్గ్యూ చేశాడు. శ్రీజ అండ్ ప్రియ ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేయడంలో తప్పే లేదు. తప్పని అంటలేదు. బట్ ఎందుకు శ్రీజ అండ్ ప్రియ వర్స్ట్ అనిపించారు? అది కూడా మాట్లాడుకుందాం. అండ్ తనూజ ఏ విషయంలో పెత్తనం చేస్తుంది అని నాకు ఎందుకు అనిపించింది అన్నది కూడా చెప్తా. మీరు నా మాటని ఎగ్రీ చేయాల్సిన అవసరం లేదు. మీ ఒపీనియన్ నేను తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ ఎప్పుడు డిలీట్ చేస్తానంటే, ముఖ్యంగా నా గురించి ఎవరైనా రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళని మొత్తం హైడ్ చేసి పడేస్తా. అంతకు మించి నా రివ్యూని మీరు తప్పు అంటే నేను వాళ్ళ కామెంట్ డిలీట్ చేయను. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. మీకు ఎవరు తనూజ రైట్ అనిపిస్తే తనూజ రైట్. ఎప్పుడైనా ఇదన్నే కాదు, నేను ఎప్పుడు వాళ్ళ కామెంట్స్ డిలీట్ చేయను. సో ఇది మాట్లాడుకుంటూ వద్దాం. యాక్చువల్ గా ఫస్ట్ డైరెక్ట్ కెప్టెన్సీ సెలక్షన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అవి కాకుండా లైవ్ లో చాలా జరిగాయి. సో కెప్టెన్సీ టాస్క్ లైవ్ లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. వానర్స్ విన్ అయ్యారు. సో వానర్స్ లోంచి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి కెప్టెన్సీ కంటెండర్స్ గా. ఎవరు సెలెక్ట్ చేయాలి? ఆపోజిట్ లో ఉన్న టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి. సో టెనెంట్స్ లోపలికి వెళ్ళి రండి డిస్కస్ చేసుకుందాము అని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ప్రియా అంటది, నేను నామ్స్ లో ఉన్నాను, సో అది కూడా కన్సిడర్ చేయండి అని చెప్తుంది లోపలికి వెళ్ళినప్పుడు. అండ్ శ్రీజ సంజనాకి, నేను మీకు ఈ అమ్మాయి విషయంలో, ఈ అమ్మాయి అంట మీరు టెనెంట్ అయిన, యాక్చువల్ గా ఈ అమ్మాయి సంజనాన్ని సపోర్ట్ చేయడానికి కూడా రీజన్ అదే అయి ఉంటది. ఆ రోజు అక్కడ డెమాన్ అండ్ హరీష్ కూడా ఉన్నప్పుడు ఈమె సంజనాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే, ఆడియన్స్ లో ఈ రకంగా నేను ఓనర్ సైడ్ అయినా కానీ టెనెంట్ ని సపోర్ట్ చేశాను అంటే ఎలాంటి ఫేవరెటిజం చూపించట్లేదు నేను అని ఆడియన్స్ అనుకోవాలని ఆ అమ్మాయి ఆ పని చేసినట్టుంది. ఈ రోజు అయితే సంజనాని వెళ్ళేటప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను, సో నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా చాలా చేసింది. అక్కడే వర్స్ట్ అనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా, శ్రీజ అండ్ ప్రియ. వాళ్ళ ఆర్గ్యుమెంట్ తప్పే లేదబ్బా. నిన్ను సెలెక్ట్ చేయకపోతే నీకు కోపం వస్తుంది, ఆర్గ్యూ చేసుకో, తప్పే లేదు. కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడే చిరాకు వస్తుంది. ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో ఈ రోజు జరిగింది. సో ఫస్ట్ వరుసగా వెళ్దాం. సో వెళ్ళేటప్పుడు శ్రీజ సంజనాకు చెప్పింది, నేను నిన్ను కెప్టెన్ చేశాను, తనేం కెప్టెన్ చేయలేదు. యాక్చువల్ గా అక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఆమె ఆడే పీకలేదు, పీకుంటా పడేది. సో ఆమెను అలాగే ఉంచడం వల్ల కెప్టెన్ అయింది. సో ఇక్కడ శ్రీజ చేసింది ఏం లేదు. అండ్ శ్రీజ ఆడియన్స్ లో మంచిది అవ్వాలనే ఆ పని చేసింది. అర్థమవుతుంది, ఈ రోజు మాట్లాడిన మాటలను బట్టి ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది అయిపోయిందా, వచ్చారు లోపలికి. పాపం సంజన తన మాట మీద నిలబడ్డది. శ్రీజ కోసం మాట్లాడింది. అండ్ లాస్ట్ వరకు దమ్ము బెటర్ అంటానే ఉంది. కానీ రీతు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సేమ్ శ్రీజ దగ్గరికి ప్రియ దగ్గరికి వెళ్ళి రీతు ఏమని చెప్తుంది, అక్కడ రీతు అబద్ధం చెప్పట్లేదు, మర్చిపోయినప్పుడు నోరు మూసుకుని ఉండాలి. నోరు మూసుకుని ఉండకుండా సంజన నీకోసం ఏమి పెద్ద ఏమి ఫైట్ చేసేయలేదు, 1-2 సార్లు అన్నది అని అన్నది. లేదు, తన పాయింట్స్ లో దమ్ము ఉంటే బెటర్ అని చాలా సార్లు అన్నది. బట్ ఇక్కడ రీతు కావాలని చాడీలు చెప్పిందని కాదు, కానీ మర్చిపోయినప్పుడు నోరు మూసుకుని ఉండాలి. తను మర్చిపోయింది, అబద్ధం చెప్పిందని అయితే అంటలేదు. అక్కడ డిస్కషన్స్ లో సంజన అన్నిసార్లు అన్నది తను మర్చిపోయి ఉంటది. మర్చిపోయినప్పుడు సైలెంట్ ఉంటే బాగుంటది, కానీ తను ఏం పెద్ద అనలేదు. లాస్ట్ లో ఒకసారి నాకు దమ్ము అయినా పర్లేదు అన్నది. కాదు, సంజన దమ్ము కావాలని అయితే అన్నది. తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టింది. సో వీళ్ళందరూ లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తా. సో రాము ఏం చేశాడంటే డెమాన్ పేరు చెప్పాడు. తను కంట్రోల్ చేయలేడు, కొంచెం సాఫ్ట్ గా ఉంటాడు కదా. కళ్యాణ్ అండ్ శ్రీజ, ప్రియ, వీళ్ళ 4 పేర్లు రాము చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత హరీష్ గారి విషయంలో చాలా మంది వద్దు అని అంటే, రాము మాత్రం హరీష్ కావాలని అన్నాడు అనమాట. ఆయన లాయల్ గా ఉంటాడు, జెన్యున్ గా ఉంటాడు అని చెప్పేసి, గేమ్ ఆడేటప్పుడు జెన్యున్ గా ఉంటాడు, సో నాకు హరీష్ కావాలని చెప్పేసి రాము అన్నాడు. తర్వాత సంజన ఏం చెప్తుందంటే, హరీష్ స్పోర్టివ్నెస్ లేదు, ప్రియాని మానిటర్ గానే తట్టుకోలేకపోయాం, మానిటర్ పైన ఉన్న కెప్టెన్ మాట వినలేదు, ఇప్పుడు తన కెప్టెన్ అయితే ఇంకా అసలు తట్టుకోలేం. సో కాబట్టి ప్రియా వద్దు. సో నెక్స్ట్ కళ్యాణ్ వద్దు. నెక్స్ట్ డెమాన్ వద్దు. డెమాన్ ఎందుకంటే అది సాఫ్ట్ గా ఉంటాడు అని చెప్పేసి డెమాన్ వద్దు, నాకు శ్రీజ కావాలి అని చెప్పి క్లియర్ గా చెప్పింది సంజన. అండ్ నెక్స్ట్ తను వచ్చేసి కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు కాబట్టి, దమ్ము నామినేషన్స్ లో లేదు కాబట్టి, హరీష్
హరీష్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు కాబట్టి మనీష్ వీళ్ళ నలుగురిని తనూజ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రీతు. రీతు ఏం చెప్తదంటే హరీష్ మంచి ఆయనే. బట్ ఇలాగా ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. సో ఇప్పుడొద్దు హరీష్ అన్నట్టు రీతు చెప్పింది. భరణి. రీతు వచ్చేసి భరణి పేరు చెప్పింది. భరణి కెప్టెన్ అవ్వకపోయినా చెడుగా ఏం చెప్పలేదు భరణి గురించి. తనేమంటదంటే భరణి కెప్టెన్ అవ్వకపోయినా గానీ ఆయన కెప్టెన్ లాగే బిహేవ్ చేస్తున్నారు. హౌస్ అంతా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు. సో భరణి కావాలి అని చెప్పేసి రీతు చెప్పింది. అండ్ శ్రీజని భరణి వద్దని చెప్పింది. సారీ, నేను వద్దన్న లిస్ట్ చెప్తున్నా కదా. నెక్స్ట్ శ్రీజ కోసం రీతు ఏమని చెప్పిందంటే శ్రీజకి ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ లో పర్ఫామ్ చేసింది. సో మనకి ఆడియన్స్ కి వాళ్ళు ఎక్కువ కనపడటం కదా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ రకంగా శ్రీజని నేను వద్దు అనుకుంటున్నా. అండ్ మనీష్ చాలా కాంప్లికేటెడ్ పర్సన్ కాబట్టి మనీష్ వద్దు. ఇది రీతు. సో ప్రియా అండ్ డెమాన్ వీళ్ళిద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి రీతు చెప్తుంది. నెక్స్ట్ సుమన్ వచ్చేసి మనీష్, కళ్యాణ్, పవన్, ఇంకొకరు హరీష్ అనుకుంటా. ఆ పేరు నేను వినలేదు. వీళ్ళని సుమన్ కొంచెం స్లోగా చెప్పాడు ఫస్ట్ పేరు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి డెమాన్, కళ్యాణ్, హరీష్ గారు, శ్రీజ. అండ్ ఎమ్ము వచ్చేసి హరీష్ గారు, కళ్యాణ్, ప్రియా, డెమాన్. డెమాన్ వద్దని అనుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటాడు పిల్లోడు, హ్యాండిల్ చేయలేడు అన్నదే అందరి ఉద్దేశం అనమాట. ఇక్కడ మొదలైంది. అందరూ అయిపోయారు కదా, ఇక్కడ డిస్కషన్ మొదలైంది. ఇక్కడ సంజన తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటున్నప్పుడు తను నిజంగానే నాన్ స్టాప్ బాగుతుంది. సో ఇక్కడ తనూజ ఏం చేస్తుందంటే సంజన మీద అరిచింది. నాకు ఎందుకు అరవడం రాంగ్ అనిపించింది అంటే అంత అరవాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే తను ఏమి పెద్ద అరిచేసి ఏం చెప్పట్లేదు. తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటుంది. అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటున్నారు. తను కూర్చుని వాళ్ళ మీద ఒక్క విషయంలో కాదు చాలా విషయాల్లో పెత్తనం చేయడానికి ట్రై చేసింది. అందుకే నాకు తనూజ ఈరోజు ఒక హిపోక్రెట్ లాగా అని కూడా అనిపించింది. ఎందుకు అనిపించింది అన్నది కూడా చెప్తాను. ఇక్కడ ఏం చేసింది, వీళ్ళందరినీ కూడా పెత్తనం చేస్తున్నట్టు కూర్చుని ఒక్కొక్కరిని అడిగి, అది నాకు లీడర్షిప్ లాగా అనిపించలేదు. సో చాలా మంది అనొచ్చు అలా ఎందుకు పెత్తనం అని ఎందుకు అనుకోవాలి, లీడర్షిప్ అనుకోవచ్చు కదా అని. ఎందుకు లీడర్షిప్ అని అనిపించలేదు, ఎందుకు పెత్తనం అనిపించింది అన్నది ఖచ్చితంగా చెప్తా. నాకు ఎమ్ము లీడర్షిప్ లాగా అనిపించాడు. ఎమ్ము ప్రాపర్ గా మాట్లాడుతున్నట్టు అనిపించాడు. ఎమ్ము ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి. తను పెట్టిన పాయింట్స్ బాగా ఉన్నాయి. అండ్ తను అందరినీ కన్విన్స్ చేసిన విధానము అన్ని రకాలుగా నాకు ఎమ్ము నచ్చాడు. కానీ తనూజ ఒక లీడర్ లా కనిపించలేదు, పెత్తనంలా కనిపించింది. అండ్ వేరే వాళ్ళని తక్కువ చేసి చూసినట్టు కూడా అనిపించింది. మీకు కూడా లైవ్ చూసుంటే అనిపించేది. ఒకటి సంజన విషయంలో నాకేమనిపించింది అంటే తిను సంజనతో బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, సంజన మీద అరిచి ఓ అని చెప్పేసి అరిచేటప్పటికి రీతు తీసుకెళ్లిపోయింది. పాపం రీతు ఇప్పుడు తనూజని హ్యాండిల్ చేస్తుంది. నాకు తెలిసి ముందు హ్యాండిల్ చేయకపోవచ్చు రీతు కూడా. నాకు తనూజ కంటే రీతు కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. కానీ తనూజ కంటే రీతుయే బెటర్ అనిపించింది ఈ రోజు. తనూజని తీసుకెళ్ళి వద్దు ఇక్కడ వద్దు, హగ్ చేసుకుందాను, అలా అరవకు అని చెప్పేసి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి, లేదు ఊరికి నాన్ స్టాప్ వాగుతుంది, అరుస్తున్నా. ఎందుకు అరుస్తావు? తన పాయింట్ ఆఫ్ వ్యూ తను పెట్టుకుంటుంది. అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటున్నప్పుడు నీకు నచ్చలేదు, ఆగండి కాసేపు ఆగండి అని చెప్పొచ్చు. అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. అండ్ సంజన తిరిగేసింది. పాపం పెద్దగా తిరగలేదు. తను ఏమంటదంటే నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను కదా, అంత అరిచి చెప్పాల్సిన అవసరం ఏంటి, ఇంతే అన్నది తను. సో ఇక్కడ నాకు ఒకసారి తనుజ తప్పు అనిపించిందా, ఆ డిస్కషన్స్ చేసేటప్పుడు అండ్ బయట వచ్చి మాట్లాడుతున్నప్పుడు రాము తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలనుకుంటుంటే చెప్పేవులే ఏదేదో వాగుతున్నావు అంటుంది రాము అని. కానీ రాము ప్రాపర్ గానే చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతుంటే రాము తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టడానికి ట్రై చేశాడు. ఇలాగా మీలో ఎవరు తక్కువ కాదు, కానీ పర్సంటేజ్ ఉంటది కదా, ఒకళ్ళు 90%, ఒకళ్ళు 80% ఇలా మాట్లాడుతున్నాడు. అది ఏదేదో చెప్పడమా? మీరే చెప్పండి. కాదు కదా. అక్కడ రాము అదే మాట్లాడుతున్న వాడు మధ్యలో ఆపేసి ఏదేదో చెప్తున్నావులే. ఇక్కడ ఒక చోట పెత్తనం అనిపించింది. సో తనుజ పెత్తనం ఎక్కడెక్కడ అనిపించింది అన్నది చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏం చేసింది తెలుసా, మాట్లాడేసుకున్నారు. ఫైనల్ గా ఎవరెవరిని అవుట్ చేయాలి, ఎవరెవరిని ఇన్నుంచాలి కెప్టెన్సీ టాస్క్ ఇది మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ లో అందరినీ పిలిచి ఏ కాదు ఏ అనలేదు, అందరినీ పిలిచి ఏమంటదంటే మీరు ఎవరి దగ్గర బయట ఎవరికి చెప్పకండి అబ్బా, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మనం టీమ్ స్పిరిట్ టీమ్ లా ఉండాలి అని మాట్లాడిన విధానం చూడండి. అది కూడా నాకు చాలా పెత్తనం లాగా అనిపించింది. అది లీడర్షిప్ కాదే కాదు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరిలో అయినా కనపడ్డాయంటే నాకు ఇమ్ములో కనపడ్డాయి. ఇలా పెత్తనం చేసి ఇన్ని చేసిందా, ఎవరికి చెప్పకండి అమ్మా దయచేసి, మేము వీళ్ళని సెలెక్ట్ చేసాము, వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మేము సెలెక్ట్ చేసాము అని చెప్పండి అని చెప్పిందా? ఓకే, మరి ఆ మాట మీద తను నిలబడాలా? నిలబడలేదు. బయటికి వెళ్ళి
ఎక్కడో వరకు ఎందుకు, ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళి అక్కడ డిస్కషన్స్ జరుగుతుంటే నీ కోసం ప్రియాకి చెప్తుంది, నీ కోసం ఇద్దరు స్టాండ్ తీసుకున్నారు ప్రియా, నీ కోసం ఇద్దరు స్టాండ్ తీసుకున్నారు ప్రియా. అది చెప్పే విధానం కూడా ఆ ఇద్దరు మేమే, నేను రీతు అని క్లియర్ గా అర్థమవుతుంది ఆమెకి. పోని అక్కడ ఒక చోట అనుకుందా లోపలికి, ఆ తర్వాత కూడా అంటది వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అంటది ప్రియాని. మళ్ళీ అక్కడ ప్రియా కూర్చొని తను సెలెక్ట్ చేసుకోలేదని బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి ప్రియా వీ ట్రైడ్ అవర్ బెస్ట్, ఇద్దరే సపోర్ట్ చేశారు నిన్ను అంటే నువ్వేం చెప్తున్నావు, నేను నిన్ను సపోర్ట్ చేశానని చెప్తున్నావు కదా. మరి మిగిలిన వాళ్ళందరికీ మీరు ఎవరి దగ్గర చెప్పకండి, ఇది టీమ్ స్పిరిట్, ఎవరెవరిని సెలెక్ట్ చేశారో చెప్పొద్దు అని ఏకంగా మామూలుగా కూడా కాక నువ్వు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పడం ఎందుకు కదా. సో అందుకే నాకు తనుజ పెత్తనం చేసింది అనిపించింది. మళ్ళీ బయట వచ్చేసి భరణి గారికి ఏమని చెప్తుంది అంటే, మిమ్మల్ని కూడా ఏమి మొత్తం యునానిమస్ గా ఏం సెలెక్ట్ చేయలేదు, కొంతమంది మిమ్మల్ని కూడా వద్దనుకున్నారు అని చెప్తుంది. ఎవరు అని ఆయన అడిగితే లేదు మేము ఎవరు చెప్పొద్దు అనుకున్నాం నేమ్స్ అని, నేమ్స్ అక్కడ చెప్పదు అనమాట. యాక్చువల్ గా రీతు భరణి గారిని వద్దనుకున్నది రీతు వద్దనుకోవడానికి రీజన్ కూడా ఏమి చెడు రీజన్ కాదు, తను ఒక మంచి రీజనే చెప్పింది. ఆయన కెప్టెన్ గా ఉండక్కర్లేదు, లేకపోయినా కానీ ఆయన రెస్పాన్సిబిలిటీస్ అలా చేస్తున్నారు కాబట్టి ఆయన్ని పక్కన పెడదామా అని అన్నది. సో ఇది తనుజ విషయంలో నాకు నచ్చలేంది ఈ రోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు నేను తనుజని పొగడతానని అనుకున్నా, సో అది రివర్స్ అయింది అనిపించింది నాకు. పొగడ్డం కాస్త నేను రివర్స్ లో చెప్తున్నాను అనిపించింది. సో నెక్స్ట్ మాట్లాడుకుందాం. అయిపోయిందా. సో వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత టెనెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ అమ్మ ఎవరు సంజనని మీరు వెళ్ళి చెప్పండి ఎవరెవరు వద్దు అనుకుంటున్నారు అంటే, ఆమె వచ్చి అక్కడ చూడాలి. ఫస్ట్ ఎవరిని పిలిచింది, ఫస్ట్ ప్రియాని పిలిచిందమ్మా. ప్రియాని పిలిచి ఇలాగా నేను కెప్టెన్ నీకంటే నువ్వేమో అంటారు, నేను కెప్టెన్ నేనేమో నీకంటే పైన ఉన్నా కూడా నువ్వు నా మాట వినలేదు అని మొదలెట్టింది. తను చెప్పాల్సింది గ్రూప్ అంతా ఏమనుకున్నారు అన్నది కదా. సో అలా ప్రతి ఒక్కరి విషయంలో తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం మొదలు పెట్టింది అనమాట. అక్కడ పెంట అయిందని అనిపించింది. ఆ ప్లేస్ లో ఉంటే అందరికి ప్రాపర్ గా చెప్పేవాడు అనిపించింది. పాపం ఈ సంజన ఇలా చేసేటప్పటికి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి చూసారా, నాకు ఇన్వాల్వ్ అయితే నాకు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ మాట్లాడిన విధానం ఎవరి మీద పెత్తనం చలాయించినట్టు కాదు. అండ్ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా ఎంత పద్ధతిగా చెప్పాడంటే, అవతల వాళ్ళు హట్ అవ్వకుండా నువ్వు వెళ్ళకుండా ఎందుకయ్యా సంజనాన్ని పంపావు అని అనిపించింది. సో నాకు తనూజ పెత్తనం చేసినట్టు అనిపించింది, చేసినట్టు అనిపించలేదంటే అర్థం చేసుకోండి వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళని డీల్ చేసిన విధానం ఎలా ఉంది అన్నది. సో అందరికి ప్రతి ఒక్కరు కూడా ప్రియా ఇంకా ఆర్గ్యూ చేసుకుంటానే ఉంది, నాకు ఎందుకు నన్ను ఎందుకు తీసుకోలేదో ఒక్కొక్కళ్ళు రీజన్ చెప్పండి అంటే, ఫస్ట్ మేము మీది టీమ్ డెసిషన్ చెప్పమన్నారు. ఆ తర్వాత నీకు ఇలాగ తక్కువ ఓట్స్ పడ్డాయి అంటే, ఈలోపు తనుజ అండ్ రీతు వీ ట్రైడ్ అవర్ బెస్ట్, ఓన్లీ ఇద్దరే సపోర్ట్ చేశారని వీళ్ళిద్దరూ చెప్తున్నారంటే ఆమెకు తెలుసు అంటే మీరిద్దరే వేసారు, నాకు మిగిలిన వాళ్ళు వేయలేదని. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ప్రియా పేరు లాస్ట్ వరకు ఉంది, లాస్ట్ లో వెళ్ళిపోయింది. అంటే రీతు గురించి మాట్లాడుకోవాలి కదా, లాస్ట్ లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మనీష్ డెమాన్ అంటే ఆ తర్వాత చాలాసేపు డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్ చేసినప్పుడు మనీష్ ఏమో కొంతమంది వద్దన్నారు, డిమాన్ అసలు ఎవరి ఇష్టంలో లేడబ్బా. కానీ రీతు లాక్ వచ్చింది, చాలా ఫైట్ చేసింది, చాలా ఫైట్ చేసి డిమాన్ ఉండాలి 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 అని చెప్పేసి ఫుల్ తన ఓన్ గా కూడా అంత ఫైట్ చేసుకోదేమో, డిమాన్ కోసం ఫైనల్ గా ఫైట్ చేసి పెట్టుకుంది. అండ్ పెట్టుకున్నట్టుందా. తనూజ వాళ్ళందరికి ఎవరికి చెప్పండి, మీకు చెప్పొద్దు, మీకు తన్నం అని ఏదైతే తనూజ అందో పక్కన రీతు కూడా ఉండి సేమ్ తనూజ తానా అంటే తందానా అంది, ఎవరికి చెప్పొద్దు అని లోపల కూర్చుని సంజన ఏమో నీ కోసం మాట్లాడలేదు అని చెప్పేసి శ్రీజాకి చెప్పిందా, నేను ఒకళ్ళ కోసం చాలా ఫైట్ చేసా, నేను 3 పేర్లు చెప్పా, కానీ నేను ఫైట్ చేసిన వాళ్ళు ఒకళ్ళే వచ్చారు, అది డెమాన్ అన్నట్టు అర్థమైపోయింది వాళ్ళకి. సో అప్పుడు లాస్ట్ లో ప్రియా కూడా అడుగుతుంది, నువ్వు ఫైట్ చేసావు కదా, నువ్వు డెమాన్ కోసం ఫైట్ చేసావు, డెమాన్ ఇన్ అయ్యాడు, నువ్వు నా కోసం నా పేరు చెప్పావు కానీ నా కోసం ఫైట్ చేయలేదు, అందుకే నేను అవుట్ అయ్యానని కూడా అడిగింది. చూడు హిపోక్రసీ ఏ రేంజ్ లో ఉందంటే, వీళ్ళ మిగిలిన వాళ్ళు ఎవరిని పేర్లు చెప్పొద్దని వీళ్ళిద్దరూ చెప్పేశారు. సో అది నెక్స్ట్ వచ్చేసి సంజన అంటది డెమాన్ టూ సాఫ్ట్, ప్రియా వద్దు. అప్పుడే తనుజ అరుస్తుంది అనమాట, జస్ట్ ఇలాగే చెప్తుంది తనుజ, డెమాన్ టూ సాఫ్ట్, ప్రియా వద్దు, మనీష్ బెటర్ అన్నట్టు చెప్తుంది. అండ్ మనీష్ ని తీసుకోవడానికి రీజన్ కూడా ఫైనల్ గా వీళ్ళు అనుకున్నది ఏంటి అంటే,
ఇన్ని రోజులు తనకి మానిటర్ గా కూడా లేదు. మానిటర్ గా ఉన్న వాళ్ళు ఈ ప్రియా ఉంది, వీళ్ళందరూ కూడా మానిటర్ గా వీళ్ళు మనకు కనిపిస్తున్నారు కెమెరాలో. కానీ ఈ మనీష్‌కి మానిటర్ గా కూడా లేకపోవడం వల్ల ఓన్లీ తను చెప్పే చాడీలు ఇయే కనపడుతున్నాయి. సో వాళ్ళేం చేశారంటే మానిటర్ గా కూడా తనకి ఏ డ్యూటీ లేవు కాబట్టి కనీసం అండ్ నామినేషన్స్ లో కూడా ఉన్నాడు కాబట్టి కనీసం ఈ రకంగా తనకి యూజ్ అవుతది. అండ్ మనీష్ కూడా వీళ్ళందరితో బానే ఉంటున్నాడు. అండ్ ఏం చేస్తున్నాడంటే తనకు గొడవ వచ్చినప్పుడు గట్టిగా గొడవ చేసేసుకుంటున్నాడు. అండ్ ఆ తర్వాత వచ్చి అందరికి సారీలు చెప్పుకుంటున్నాడు. సారీలు చెప్పుకుని నార్మల్ గా ఉంటున్నాడు. అండ్ ఎమ్ముకి కూడా ఈ రోజు కూడా ఎమ్ముకి ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో అరిచాడు కదా, నీతో నేను ఆ రోజు బిహేవ్ చేసింది ఆ తర్వాత నుంచి కూడా నేను చాలా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను అని ఇంకోసారి కూడా సారీ చెప్పాడు. సో ఈ చేసిన తప్పుకి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి సారీలు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, అక్కడ వీళ్ళందరికీ నచ్చాడు టెనెంట్. ఇంకా డెమాన్ హౌస్ మొత్తం అందరికీ నచ్చాడు. అబ్బా తన సాఫ్ట్ నేచర్ అది అందరికీ నచ్చాడు. సో అందుకు డెమాన్ ని జస్ట్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా సాఫ్ట్ నేచరే. సో ఇది డెమాన్ ని మాత్రం ఇన్ని చేసింది రీతునే, ఓ రేంజ్ లో ఫైట్ చేసింది, అదైంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనీష్ వీళ్ళందరూ చెప్తుంటే ఫేవరెటిజం గురించి బయట రీతు అంటది. ఆవిడ తను మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటుంది కదా, నాకు ప్రియా వద్దు, నేను శ్రీజ, మళ్ళీ శ్రీజ అని పిలిచిన తర్వాత నాకు శ్రీజ కావాలి, ఇలా చెప్తున్నప్పుడు రీతు అంటది ఫేవరెటిజం ఓన్లీ సంజనాకు ఉందేమో, మాకు లేదు అంది. మరి డెమాన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? 1 minute. సో రీతు ఏమంటదంటే ఫేవరెటిజం మేమేం చేయలేదు, ఓన్లీ ఆవిడ మట్టుకే చేసుకుంది సంజన అంటుంది. మరి ఫేవరెటిజం చేయకపోతే అసలు డెమాన్ ఇన్ని ఎలా అయ్యాడు? నువ్వు ఫైట్ చేసినందుకు డెమాన్ ఇన్ని అయ్యాడు, అది ఫేవరెటిజమే కదా. అండ్ ఇక్కడ డిస్కషన్స్ జరుగుతుంటే మనీష్ వద్దు అన్న డిస్కషన్స్ జరుగుతుంటే రీతు తనుజ అంటారు మళ్ళీ కళ్యాణ్ కావాలి అంటారు వీళ్ళిద్దరు. మాకు కళ్యాణ్ కావాలి అంటే ఎమ్ము అంటాడు అసలు కళ్యాణ్ లిస్ట్ లోనే లేడు, మనం ఏదైతే ఫస్ట్ వీళ్ళు ఓట్లు వేసుకున్నారో అందులోనే అవుట్ అయిపోయాడు, మళ్ళీ ఇక్కడ మీరు కళ్యాణ్ ఎందుకు తీసుకొస్తారు అని చెప్పేసి అడుగుతాడు. మరి ఇక్కడ కూడా ఫేవరెటిజం ట్రై చేశారు కదా వీళ్ళు, రీతు అండ్ తనుజ వీళ్ళిద్దరూ కూడా శ్రీజ, ప్రియా, కళ్యాణ్, డెమోన్ వీళ్ళు నలుగురితో ఎక్కువ ఉంటారు వీళ్ళు. అండ్ ఈ తనుజకి తెలియని ఇంకో విషయం ఏంటంటే ప్రియా వాళ్ళ టీం వాళ్ళతో తనుజ గురించి ఏమని చెప్తుందో తెలుసా? చెప్పిందో ఇంతకు ముందు ఏమని చెప్పింది తెలుసా? తనుజని నమ్మొద్దు అని చెప్పింది. అదే తనుజ ఇక్కడ ప్రియా కోసం ఫైట్ చేసింది. విచిత్రం, వీళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఇది అప్పుడు ఏమో అంటాడు లేదు కళ్యాణ్ అసలు అవుట్, కళ్యాణ్ తీసుకోవద్దంటే మళ్ళీ వాళ్ళు ప్రియా కావాలంటారు. బట్ వీళ్ళు ఫైనల్ డిస్కషన్స్ లో మనీష్ బెటర్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారనమాట. అండ్ మనీష్ కి ఆపర్చునిటీ అవసరం అన్నది వీళ్ళ ఒపీనియన్. చాలా ఫెయిర్ గా చేశారు వీళ్ళు, అంటే ఫెయిర్ గా చేశారు. అండ్ వీళ్ళు భరణిని తీసుకోకపోతే చాలా చిరాగ్గా ఉంటది. భరణి వీళ్ళ కోసం ఎంత ఆలోచించి అండ్ భరణి హౌస్ కి పెద్ద అయినా అండ్ ప్రాపర్ గా డీల్ వీళ్ళు తీసుకున్నది కూడా మా టెనెంట్ అన్న ఉద్దేశంతో తీసుకోలేదు. ఎందుకంటే భరణి గారు వచ్చి ఎమ్ముని అంటారు మీరు నన్ను తీసుకుంటారు ఎందుకంటే నేను ఇన్ని రోజులు మీతో ఉన్నాను కాబట్టి, బట్ నన్ను తీసుకోకపోతే కూడా నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఉండేవాడిని అని చెప్పేసి అంటాడు అనమాట భరణి. వీళ్ళందరూ తీసుకోవడానికి రీజన్ మా టీము మా టెనెంట్ అని కాదు, వీళ్ళు తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆయన చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు అని. బట్ అక్కడ ఎప్పుడైతే భరణిని తీసుకుంటే హరీష్ ని తీసుకోలేదు కదా, హరీష్ ని తీసుకోలేనప్పుడు హరీష్ పేరు చెప్పినప్పుడు చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు ఆయన. మీ ఒపీనియన్ నేను గౌరవిస్తాను, బట్ నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, నేను కెప్టెన్ గా ఉంటే నేను బాగానే చేస్తాను, బట్ మీ ఒపీనియన్ గౌరవిస్తాను అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకున్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. బట్ శ్రీజ పేరు చెప్పినప్పుడు చూడాలి, వచ్చి నిలబడిందా ఆ పొగరు అమ్మాయిలో. నువ్వు ఆర్గ్యూ చేసుకో, తప్పే లేదు, అందరూ హరీష్ గారు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ కూడా పొగరుగానే మాట్లాడాడు. సో ఆ పొగరు దాటిపోతుంది, లెవెల్ దాటిపోతుంది. వచ్చి అంటది ఫస్ట్ నాకు అందరి సంగతి కాదు నీ సంగతి చెప్పు అని సంజనాకి అడుగుతుంది. ఫస్ట్ మీరు చెప్పండి నా పేరు ఎందుకు రాలేదు అంటది. ఆ అడిగే విధానం కూడా చాలా పొగరుగా ఉంది. అప్పుడు సంజన అంటది లేదు దమ్ము, యువతలు ఏమి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నా ఆమె పొగరుగా మాట్లాడుతుంది, అది నాకే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా చెప్పండి అంటే, అప్పుడు తను అంటది లేదు దమ్ము నేను నీ పేరు చెప్పాను. అక్కడ ఎలా ఉందంటే అవతల చూడు నేను నిన్ను కెప్టెన్ చేశాను నువ్వు నా పేరు చెప్పలేదు అన్నట్టు ఉంది అక్కడ బిహేవియర్. అంటే లేదు నేను చెప్పాను అని చెప్పేసి అక్కడ చెప్పింది, నేను చెప్పాను బట్ మిగిలిన వాళ్ళ నుంచి నీ పేరు రాలేదు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఫైట్ చేయలేదు మీరు నా కోసం అంటది. ఎందుకు ఫైట్ చేయలేదు నా కోసం అని అక్కడ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళిద్దరూ ప్రియాను అండ్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. అండ్ కళ్యాణ్ కాసేపు మాట్లాడాడు వదిలేసాడు, వీళ్ళిద్దరూ వదలరబ్బా
ఆ ఆర్గ్యుమెంట్ నడుస్తానే ఉంటది. ఫైనల్‌గా ఆమె అదే చెప్పింది. నువ్వు ఏదైనా ఒక పాయింట్ శ్రీజ కోసం ఏం చెప్పిందంటే, "నువ్వు ఏదైనా పాయింట్ పెట్టుకుంటే గంటలు గంటలు వాదిస్తావు" అంటే, మరి నీ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆర్గ్యూ చేయాలి కదా!" అంటది శ్రీజ. వినట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, కంటెంట్ ఇవ్వడం అంటే ఆర్గ్యూ చేయడమే అని అనుకుంటున్నారు. ఖాళీగా కూర్చొనుండి హరీష్ కూడా కంటెంట్ ఇస్తున్నారు. ఖాళీగా ఉన్న మనీష్ కంటెంట్ ఇస్తున్నారు. ఆ! అన్ని సైడ్ నుంచి అందరూ కూడా కంటెంట్స్ ఇస్తున్నారు. ఓన్లీ అరిస్తేనే కంటెంట్ వస్తది అన్నది వీళ్ళ రాంగ్ థింకింగ్ అనమాట. అక్కడే వీళ్ళకి మైనస్ అవుతుంది. అండ్ అక్కడ కూడా నేను ఓకే. పోన్లే అని ఊరుకున్నాను. ఆ తర్వాత భరణి గారి పేరు చెప్పినప్పుడు శ్రీజ అండ్ ప్రియ వాళ్ళ రియాక్షన్ వెటకారంగా ఫేవరెటిజం అనే విధానం ఉంది చూడండి. అనే విధానం టెనెంట్స్‌ని కాకుండా భరణి గారిని అన్నట్టుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతది. అది ఆయన్ని చూసి ఆ ఎటకారం బిహేవియరు అండ్ వీళ్ళేంటంటే ఆల్రెడీ ఆ ఫోను టాస్క్ ఉంది కదా! ఆ ఫోను టాస్క్‌లో భరణి గారు వీళ్ళని సపోర్ట్ చేయలేదు అని జెప్పేసి. మరి అంతకుముందు మీరేం జేశారు? ఆ! నామినేషన్స్‌లో ఎన్నన్నారు? ఆ నామినేషన్స్‌లో మీరేమన్నారు? "నువ్వు సెల్ఫిష్‌గా మీ గ్రూప్‌లో వాళ్ళని ఎవరిని పంపకుండా నువ్వు ఒప్పుకుంటా ఓనర్స్‌లోకొచ్చేసావు. వాళ్ళందరిని మానిప్యులేట్ చేసావు." ఇన్నన్న తర్వాత అండ్ తనకు మంచం కూడా ఇవ్వట్లేదు. మంచం ఇస్తే నెగెటివ్ వైబ్స్ అంటున్నారు. మొత్తం ఫుల్‌గా దూరం పెట్టేసి కరెక్ట్‌గా మీకు ఫోను టాస్క్ దగ్గర అతను అవసరం వస్తే అతన్ని పిలిస్తే అన్ని రోజులు తన మీద ట్రస్ట్ బిల్డ్ చేసుకున్న టెనెంట్స్‌కి తనెందుకు అబద్ధం చెప్తాడు? అంటే తర్వాత కూడా అదే చెప్పాడు. నేను ఇన్ని రోజులు ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాను. ఒక్క నిమిషంలో నేను ఆ ట్రస్ట్ ఎలా బ్రేక్ చేసుకోగలను అన్నాడు. కరెక్టే భరణి గారు. నిజంగా గనక అక్కడ ట్రస్ట్ బ్రేక్ చేసుకుంటే భరణి గారు వరస్ట్ అనిపించేది నా దృష్టిలో అయితే. అక్కడ ఆయన వాళ్ళ దగ్గర ఫోను టాస్క్ ఏంటి ట్రస్ట్. ట్రస్ట్‌కి ఇంకా మీరు ఎపిసోడ్ చూడలేని వాళ్ళకి అర్థం అవ్వదు కదా! నేను ఇంతకుముందు వీడియో పెట్టి చూసుంటే అర్థమవుతది. జస్ట్ వీళ్ళు అవతల వాళ్ళని నమ్మించాలి. మేము బజర్ నొక్కలేదు అని అవతల వాళ్ళని నమ్మించాలి. వీళ్ళు ఆల్రెడీ నొక్కేసి భరణి గారిని అవతలోళ్ళకి మేము నొక్కలేదని నమ్మించమని ఇచ్చారనమాట. బట్ ఆయనకి వల్ల కాలేదు. సో, భరణి గారు తప్పు అంటున్నారు. కానీ మనీష్ కూడా అదే చేశాడు. మనీష్ వాళ్ళు మీరు బజర్ నొక్కారా అంటే, నేను నొక్కలేదు అన్నాడు. అండ్ బయటకొచ్చాక కూడా చెప్పాడు. నేను మీకు హింట్ ఇచ్చాను అని సంజనాతో. నేను నొక్కలేదు అన్నాను గానీ, మేము నొక్కలేదని అనలేదు అని జెప్పేసి. అండ్ అవతలోళ్ళకి కూడా అదే అర్థమైంది. ఇప్పుడు మనీష్ గారు ఏమంటారంటే, నేను నొక్కలేదు అన్నాను గానీ, మేము నొక్కలేదు అనలేదు కదా! అని జెప్పేసి తను సమర్థించుకుంటాడని కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో, ఇలాగ ఓన్లీ భరణిని తప్పు పట్టడం అండ్ మనీష్ చేసింది తప్పు. వాళ్ళ టీమ్‌కి అన్యాయం చేసింది యాక్చువల్‌గా మనీష్. భరణి కాదు. భరణి ఇక్కడ గనక ట్రస్ట్ బ్రేక్ చేసుంటే నేనే ఫుల్ నెగెటివ్ రివ్యూ చేసేదాన్ని. సో, ఆయన వచ్చి నిలబడితే ఆ ఎటకారంగా వీళ్ళిద్దరి బిహేవియర్. పెద్దాయనమ్మ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు ఆయన ఏజ్‌కి, ఆయన ఎక్స్‌పీరియన్స్ అంత లేదు మీ వయసు. ఆ ఎటకారం ఏంటి ఆ పెద్ద మనిషిని జూసి? వరస్ట్ అనిపించింది నాకిక్కడ. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా నేను ఓకే. వీళ్ళు ఇలా కంటెంట్ ఇస్తే ఇది బావుందనుకుంటున్నారేమో అనైనా వదలొచ్చు. లేదే మీకు పొగరు మీ మాటలో పొగరు క్లియర్‌గా కనపడిపోతుంది. ఆయన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ ఎటకారం బిహేవియర్ ఉందో చూడు నాకస్సలు నచ్చలేదు ఆ బిహేవియర్. చాలా వరస్ట్ అనిపించింది. అది. ఆహ్, సో, నెక్స్ట్ ఆల్మోస్ట్ చెప్పాను చూస్తున్నా. ఎమ్ము మాత్రం భలే నచ్చాడబ్బా! చాలా ప్రాపర్‌గా మామూలుగా కాదు. ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసాడంటే అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. వాళ్ళ ఫేవరెటిజం అన్నా, లేదమ్మా ఫేవరెటిజం చూడలేదు మేము. మాకు 7 మమ్మల్ని నలుగురిని పక్కన పెట్టమన్నప్పుడు ఉన్నవాళ్ళు ఓట్లు తీసుకున్నాము. ఫస్ట్ ఇలా చేసాం. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. హ్మ్. హరీష్ దగ్గరికొచ్చేటప్పటికి సంజన అంటది, "హరీష్ గారికి మూడ్ స్వింగ్స్ కాబట్టి వద్దన్నాను" అని. పాపం ఆయన మూడ్ స్వింగ్ అన్న మాట ఒప్పుకోను గానీ నేను, బట్ మీ డెసిషన్ రెస్పెక్ట్ చేస్తాను అని అంటాడాయన. సో, ఇది. ఇంకో విషయం ఏంటంటే, భరణి గారు టెనెంట్స్ ఫుడ్ తింటలేదసల. ఫుడ్ కూడా ఓనర్స్ ఫుడ్ తింటలేదు. టెనెంట్స్ ఫుడ్ తింటున్నాడు. నాకు తెలిసి వీకెండ్ ఇది కూడా మాట్లాడతారు. ఎందుకు భరణి నువ్వు ఓనర్ కదా! ఓనర్ ఫుడ్ తినాలి. నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ ఉంది. నేనేమనుకుంటున్నా అంటే, అలా అడిగినా కూడా ఇలాగ ఓనర్స్ నేను ఆ ఫెసిలిటీస్ కోసమే నేను మా టీమ్‌ని మోసం చేసి నేను అందులోకెళ్ళానన్నారు. సో, అందుకు నేను తింటలేదు. నాకు ఆ ఫెసిలిటీస్ వద్దు అని ఏమన్నా అంటారేమో అని అనుకుంటున్నా నేను. సో, తినట్లేదు. ఓన్లీ టెనెంట్స్ ఫుడ్ తింటున్నారు. ఆహ్, సో, నెక్స్ట్ వచ్చేసి 1 మినిట్.
1 minute. తర్వాత వీళ్ళందరూ వీళ్ళ ఒపీనియన్స్ చెప్తుంటే మధ్యలో రాము చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. వీళ్ళు మాట్లాడనివ్వకపోతే అప్పుడు నన్ను మాట్లాడనిస్తారా అని అడిగి మరీ మాట్లాడతాడు. అండ్ ఆ పాయింట్స్ కూడా చాలా ప్రాపర్ గా పెడుతున్నాడు. ఇలాగా మీరు హట్ అవ్వకండి, మేము అందరి విషయంలో కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాం, బట్ ఫైనల్ గా ఇలా పర్సంటేజ్ ఒకళ్ళు 90%, ఒకళ్ళు 80% అవుతారు కదా, అలాగా వాళ్ళలోంచి ఇలాగ పక్కన పెట్టామని చెప్తుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అంటుంది తను. అవసరమా? ఇలా నాకు పెత్తనం అనిపించింది ఈరోజు అందుకే. సో ఆ తర్వాత ఏమైందంటే ఇది అయిపోయింది, సెలక్షన్స్ అయిపోయింది. శ్రీజ, సంజనాని మీరు నా కోసం ఫైట్ చేయలేదు. అండ్ తను ఏం చెప్తుందంటే నేను టెనెంట్స్, మా ఓనర్స్ వదిలేసి టెనెంట్ కి సపోర్ట్ చేశానంటే నేను చాలా ఫెయిర్ గా ఉన్నానని అర్థం అని చెప్పేసి చాలాసేపు వాదించుకుంటది. ఫైనల్ గా నువ్వు ఇలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తావు, ఆర్గ్యుమెంట్స్ తట్టుకోలేము అన్నట్టు వీళ్ళు చెప్పారనమాట. ఆ తర్వాత కూడా సంజన శ్రీజ వెనకాల వెళ్ళి లేదురా నేను నీ పేరు చెప్పాను అని అంటది. అండ్ ఇంకో మాట ఏమంటదంటే నువ్వు నన్ను కెప్టెన్ చేసావు కాబట్టే కదా నేను నిన్ను నామినేషన్ లో వేయలేదు, అందుకే నేను సుమన్ను వేశాను, లేదంటే నిన్ను వేసేదాన్ని కదా అంటది. మళ్ళీ ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు అంటది మా వాళ్ళందరూ కూడా నేను నిన్ను నామినేట్ చేయాలని చూశారు, బట్ నేను నిన్ను చెయ్యలేదు, ఎందుకంటే నువ్వు నన్ను కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేసావు కాబట్టి. శ్రీజ ఏమంటది తెలుసా, నన్ను నామినేషన్స్ లో వేసినా కూడా పర్లేదు, అది నేను పట్టించుకోను అంటది. బేసిక్ గా శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు ఒపీనియన్ ఏంటంటే మేము ఎవరి వీక్ నామినేషన్ లో ఉండాలి. సో అది వీళ్ళ థాట్ అనమాట. సో లోపల నిన్ను నామినేషన్ లో ఇలా వీళ్ళందరూ వేయాలనుకున్నారు, అయినా నేను వేయలేదు, ఎందుకంటే నువ్వు నా కోసం కెప్టెన్సీ టాస్క్ ఆడావు కాబట్టి అంటే నేను నామినేషన్ లో వేసినా నేను పట్టించుకోను అని చెప్పేసి అంటది అనమాట. ఇక్కడ మీరు ఫైట్ చేసి ఉండాల్సింది, మీ టైం వచ్చినప్పుడు మాత్రం 14 మందితో అలా ఫైట్ చేశారు కదా, ఇక్కడ కూడా ఫైట్ చేసి ఉండాల్సింది, చేయలేదని చెప్పేసి ఇంకా అదే సాగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీజ, రీతు అంటే తను కూడా ఉంటారు అనుకుంటా, వీళ్ళతో అంటది ఏంటి మీరందరూ కలిసి నన్ను నామినేషన్ లో వేయమన్నారంట కదా అంటే అప్పుడు రీతు అంటది వాళ్ళందరూ కలిసి ఏమి వేయమని లేదు, ఇది మాత్రం వాళ్ళందరూ కలిసి ఏం వేయమని లేదు, అసలు వాళ్ళకి ఏం తెలుసు నాకు పవర్ ఇస్తుందని, అసలు ఆ పవర్ యూజ్ చేసి ఎవరో ఒకరు నామినేట్ చేయాల్సి వస్తుందని ఇది ఏం వాళ్ళకి తెలియదు కదా. హౌస్ మొత్తానికి శ్రీజ ఊరికే విసిగిస్తుంది ఇలా నా స్టాప్ వాగి అన్నది ఉంది, కానీ వీళ్ళు ఎవ్వరూ ఏం చెప్పలేదు. సో అక్కడ మాత్రం సంజన వీళ్ళందరి మీదకి తోయడం తప్పు, వాళ్ళందరూ ఏమి నామినేట్ చేయమని చెప్పలేదు. సో అదే రీతు అంటది అసలు నీకు సంజనకు పవర్ వస్తుందని మాకేం తెలుసు, తెలియదు కదా, తనే చేసుకుంది, తనే సుమన్ తీసుకుంది, మేము ఎవరం చెప్పలేదు నిన్ను నామినేట్ చేయాలని చెప్పేసి అని అంటది. సో ఇది ఒకటి జరుగుతుంది. అండ్ సో ఇప్పుడు ఏమవుతుందంటే యువతలు వీళ్ళు ఓనర్స్ అందరూ కలిసి, ఓనర్స్ అందరూ కాదు ఎవరైతే భరణి గారు, మనీష్, డెమాన్ వీళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి టెనెంట్స్ లోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని చెప్పాలి, అది కూడా అక్కడే చెప్పమన్నారు బిగ్ బాస్. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు ముగ్గురు ఎమ్ము పేరు చెప్పేశారనమాట. విత్ ఇన్ సెకండ్స్ మా ముగ్గురిది ఒకే ఒపీనియన్, మేము ఎమ్ముని తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాము అంటే మొత్తం అందరితోనూ అటు ఓనర్స్ లేదు టెనెంట్స్ లేదు అందరితోనూ ఉంటాడు, చాలా న్యూట్రల్ గా ఉంటాడు. టాస్క్ వచ్చింది అనుకో, టాస్క్ లో కూడా ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్ సెకండ్స్ లో మర్చిపోయి మళ్ళీ తన కామెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అందుకు తీసుకున్నాం అంటే టెనెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీ, మాకు ఎమ్ముని తీసుకోవడం, మేము కూడా ఫస్ట్ మా దాంట్లో కెప్టెన్సీ ఛాన్స్ వస్తే ఎమ్ముకి రావాలని అనుకున్నామని వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ రకంగా ఎమ్మో కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు అనమాట. ఆ తర్వాత మనం ఏదైతే ప్రోమోలో టాస్క్ వచ్చింది కదా కెప్టెన్సీ టాస్క్, ఆ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ లో ఫైనల్ గా డెమాన్ కెప్టెన్ అవుతాడు అనమాట. సో ఇది ఆల్రెడీ నేను నైట్ కాబట్టి నేను అప్పటికి లేవలేదు కాబట్టి జస్ట్ పోస్ట్ పెట్టి వదిలేశాను, చూడలేని వాళ్ళు అందుకే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నప్పుడు మీకు పోస్ట్ కూడా వస్తుంది అనమాట. సో అది డెమాన్ కెప్టెన్ అయ్యాడు ఫైనల్ గా. అండ్ వీళ్ళు కూడా లోపల అంటారనమాట మనీష్ ఎట్టి పరిస్థితిలో ఎవరు ఓనర్స్ టీం మనీష్ ఎట్టి పరిస్థితిలో కెప్టెన్ అవ్వడానికి వీల్లేదు, డెమాన్ నువ్వే అవ్వాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇది ప్రియా మాత్రం అంటది నాకు డెమాన్ ని సపోర్ట్ చేయాలని ఉంది కానీ బట్ మనీష్ కెప్టెన్ అవ్వాలి, అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు మనీష్ అసలు నేచర్ అని చెప్పేసి అంటది అనమాట. సో ఇది ఈ తర్వాత కూడా చాలా లైవ్ లో చాలా జరిగాయి, అది నా నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ రివ్యూ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రివ్యూ టైం అయిపోతుంది కదా. సో మీరు లైవ్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.